అని అన్నా కదా, నువ్వు కూడా అంతే అనాలి. అయిపోయింది కదా. కమ్మలు 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 అంటే ఈజీగా వస్తాయి అనుకున్నావా నాన్న? నేను ఏడవను, నేను అస్సలు ఏడవనన్నా. అంతే, జస్ట్ కుట్టే వరకే ఎంత నొప్పి. ఇక్కడ తనైతే ఈ కమ్మల కోసం తను చిన్నప్పటి నుంచి అండి, అంటే తను 1 ఇయర్ బేబీ నుంచి కమ్మలు అని అనడం మాని అప్పటి నుంచి నాకు కప్పలు కావాలి, నాకు కప్పలు కావాలి అని అడిగేదన్నమాట. మమ్మీ దగ్గరికి వెళ్తే మమ్మీ దగ్గర, డాడీ దగ్గరికి వెళ్తే డాడీ దగ్గర, వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్తే అమ్మమ్మ దగ్గర నాకు కమ్మలు కావాలి, నాకు కమ్మలు కావాలని చెప్తే వాళ్ళ డాడీ ఏమో నీకు అవసరమా కమ్మలు, ఇప్పుడు అవసరమా నీలా అనేవాళ్ళు వాళ్ళ అమ్మమ్మ. తనేమో చేపిస్తానంటే ఒక్కసారి అనుకున్నట్టు కుదరకపోవడము, తను ఈసారి అన్నీ కుదిరి ఆఖరికి తన కోరిక నెరవేరిందనమాట. ఇంక ఇక్కడైతే నెక్స్ట్ భూకంపం రెడీగా ఉందండి. తనైతే నా చిన్న పాప, ఇంకా పెద్ద పాపే అలా ఏడ్చిందంటే ఇంకా చిన్న పాపను ఊహించుకుంటేనే చాలా భయం వేసిందండి. అనుకున్నట్టుగానే తను ఎక్కిళ్ళు పట్టేంతగా ఏడ్చేసిందండి. మీరే చూస్తారు కానీ ఎంతలా ఏడ్చిందనేది. అసలు ఏడవనట్టే అనిపించింది, కానీ ఒకేసారి ఎక్కిళ్ళు పట్టేసాయంటే ఇంకా అసలు చాలాసేపుగా ఆపలేదు. తను ఏడుస్తుంటే చాలా పాపం అనిపించింది, అనవసరంగా గుర్తించాము అనిపించింది. కానీ తనైతే ఎంత కమ్మల సైడే చూస్తుంది. అంకుల్ అలా కుడుతుంటే అసలు ఏం చేస్తున్నారో తనకు అర్థం కాక ఒక సైడ్ మమ్మీ, ఒక సైడ్ తమ్ముడు, ముగ్గురు 3 సైడ్లు తనని గట్టిగా పట్టుకునే వరకు తనకి భయం వేసిందన్నమాట. చూడండి ఎంతలా ఏడుస్తుందో, స్టార్ట్ చేసేసింది. ఆల్రెడీ ఎక్కిళ్ళు పట్టేసాయన్నమాట తనకి. ఇంకా కొంతసేపు తన ఏడు పాపే దాకా వదులుతామని కొంతసేపటికి తనని ఏదో ఒకటి చెప్పి ఆడించడం, ఎత్తుకోవడం అలా చేసాము. అలా కొంచెం సేపు ఆగింది. ఇంకా నెక్స్ట్ ఉంది ఇంకొంచెం, దానికి భయం వేస్తుంది. ఎంతలా ఏడ్చింది, ఎంతలా ఏడుస్తుంది, ఇంకా అమ్మో